ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొనుగోలు చేసిన భూముల వ్యవహారం మరోసారి రాజకీయ చర్చకు దారితీసింది. కోడికుంట చెరువు పరిధిలో పవన్ కళ్యాణ్ కొనుగోలు చేసిన 10 ఎకరాల భూమి పూర్తిగా సికం భూమిగా ఇరిగేషన్ శాఖ రికార్డులు పేర్కొంటున్నాయని బీఆర్ఎస్ నాయకురాలు కె కవిత ఆరోపించారు. ఇది రెండవది. ఇక మూడవది, పవన్ కళ్యాణ్ గారు ఒక 10 ఎకరాలు శిఖం భూమిని ఆయన అప్పుడు తెలంగాణ వచ్చిందన్నటువంటి దుఃఖంలో ఉన్నాడు పాపం. 2014లో 11 రోజులు అన్నం తినలేదు, బాగా బాధపడుకుంటా ఏడ్చుకుంటా తెలంగాణలో ఒక 10 ఎకరాల శిఖం భూమిని ఆయన కొనుక్కున్నాడు. కొనుక్కున్న తర్వాత ఏమైంది, ఆ కొనుక్కునే కన్నా ముందే చాలా చెరువులకు జనరల్గా ఫైనల్ చేసి మ్యాక్సిమం ఫ్లడ్ లెవెల్ అది డిసైడ్ చేయరు. కానీ ఈ పర్టికులర్ చెరువు పవన్ కళ్యాణ్ గారు ల్యాండ్ కొనుక్కున్నది కోడికుంట అనే చెరువు, సర్వే నంబర్ 706. ఈ సందర్భంగా స్పందించిన కవిత, సికం భూమి అని తేలితే ప్రభుత్వానికి అప్పగిస్తానని పవన్ కళ్యాణ్ గతంలో ప్రకటించారని గుర్తు చేశారు. అదే ప్రకటనకు కట్టుబడి వెంటనే ఆ భూమిని ప్రభుత్వానికి తిరిగి అప్పగించాలని ఆమె డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన కంచెతో పాటు వేసిన మట్టిని కూడా తక్షణమే తొలగించాలని కోరారు. దీంట్లో మొత్తం ఫైనల్ నోటిఫికేషన్ వచ్చింది. ఏ 10 ఎకరాలు అయితే ఆయన కొనుక్కున్నాడో అది శిఖం భూమి అని ఫైనల్ నోటిఫికేషన్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చెప్పి ఉన్నది. పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడుకుంటే ఏమన్నారంటే, నా తప్పు ఉంటే అది శిఖం భూమి అయితే ప్రభుత్వానికి ఇచ్చేస్తాం అన్నారు. అయితే ఈయన రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఎన్ని తప్పులు దొరికినాయంటే, అందులో ఓన్లీ 3 ఎకరాలే శిఖము, మిగతా 7 ఎకరాలు మాగాని అని రాసింది. కానీ అది తప్పు, ఖచ్చితంగా రికార్డ్స్లో ఉంది. నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇరిగేషన్ రికార్డులో 10 ఏకర్స్ శిఖం భూమి అని ఉన్నది. ఆ కాయిదాలు మా దగ్గర ఉన్నాయి, కానీ ప్రభుత్వం దగ్గర ఆల్రెడీ డేటా ఉంటుంది కాబట్టి మీరు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రజాప్రతినిధులు చట్టాలను గౌరవిస్తూ వ్యవహరించాలని, ప్రభుత్వ భూముల పరిరక్షణ విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని కవిత పేర్కొన్నారు. ఈ అంశంపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని ఆమె డిమాండ్ చేశారు. కాగా ఈ ఆరోపణలపై పవన్ కళ్యాణ్ లేదా జనసేన పార్టీ నుంచి అధికారిక స్పందన వెళ్లివడాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ గారు నేను అడిగేది ఏంటంటే, మీరు వాపస్ ఇస్తా అన్నారు కదా, వాపస్ ఇచ్చేసేయండి. మామూలు రైతుల దగ్గర తీసుకున్నప్పుడు కాంపెన్సేషన్ ఎట్లా ఇస్తారు గవర్నమెంట్, మీకు కూడా టీడీఆర్ పైసలు ఇస్తారు, అర్జెంటుగా వాపస్ ఇచ్చేసేయండి. మీరు కంచె వేసిరు, ముందు ఆ కంచె తొలగించారు. శిఖం భూమిలో కూడా కంచె వేయడానికి ఉండదు. మీరు మట్టేసిరు, ఆడ గోవులకు వాటికి వీటికి గ్రాసం వేస్తున్నా అని చెప్పి మట్టేసిరు, ఆ మట్టి మొత్తం చెరువులో వేసిరు కాబట్టి అది కూడా తొలగించాలి. తక్షణమే మీరు వాపస్ ఇవ్వాలని చెప్పి నేను పవన్ కళ్యాణ్ గారిని డిమాండ్ చేస్తున్నాను. అట్ ద సేమ్